द्वैत भकृर्चितम् सार विचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం మరో 2 శ్లోకాలు వినబోతున్నాం. 256, 57 శ్లోకాలని విందాం మనం. ముందుగా 256 శ్లోకం. యత్పరం సకలవాగగోచరం గోచరం విమలబోధచక్షుషః శుద్ధచిత్ఘనమనాదివస్తు యద్ బ్రహ్మతత్వమసి భావయాత్మనా. ప్రతిపదార్థాన్ని చూద్దాము. యత్ ఏది పరం విలక్షణమైన సకల వాక్ సమస్త వాక్కులకు అగోచరం గోచరము కానిది విమలబోధ చక్షుషః నిర్మల జ్ఞానమనే నేత్రానికి గోచరము విషయమైనదో యత్ ఏది శుద్ధ చిత్ పరిశుద్ధ చిత్తు యొక్క ఘణం ముద్దయైనదో అనాది వస్తువు అంటే ఆద్యంతరహితమగు సనాతన వస్తువో తత్ బ్రహ్మ ఆ బ్రహ్మము త్వం నీవు అసి అయ్యావు అంటున్నారు. ఆత్మని భావయ నీ ఆత్మలో అలా అని నువ్వు ధ్యానించుకో అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ భావార్థాన్ని చూద్దాం. ఇక్కడ మనకి ఇవన్నీ కూడాను శంకరుల వారు నిన్ను నువ్వు ఇలా ట్యూన్ చేసుకో అని చెప్తున్నారనమాట. అలా అనుకుంటూ ఎలా చూడాలి, అలా అనుకోవడం కూడా ఎలా చూడాలి అన్నది చెప్తున్నారు, ధ్యానించడాన్ని చెప్తున్నారు. సమస్త వాక్కులకు వర్ణాలకు అందనిది నిర్మలమైన జ్ఞాన దృష్టి కలిగిన మహాత్ములకు మాత్రమే అనుభవ గోచరమయ్యేది శుద్ధ చైతన్య ఘనస్వరూపమైనది ఆద్యంతరహితమైనది నిత్య వస్తువు ఆ పరబ్రహ్మ నువ్వే. ఆ సత్యాన్ని నీ హృదయంలో నువ్వు ధ్యానించుకో అంటున్నారు ఆయన. దీని ముందు శ్లోకంలో ఏమన్నారు? నువ్వు జాతికి అతీతమైన వాడివి, కులానికి అతీతమైన వాడివి, పేరు రూపాలకి అతీతమైన అని చెప్పారు కదా. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మం మాటలకు కూడా అందదు కానీ అనుభవానికి అందుతుంది అంటూ చెప్తున్నారనమాట. మన మాటలు సాధారణంగా ఏ విషయాలను వర్ణిస్తాయంటే ఒక రూపాన్ని, ఒక రంగుని, ఒక గుణాన్ని, ఒక చర్యను వర్ణిస్తాయి. ఉదాహరణకి చెట్టు అంటే ఒక రూపం గుర్తుకొచ్చేస్తుంది మనకి, నది అంటే ఒక ప్రవాహం గుర్తుకొస్తుంది, మనిషి అంటే ఒక వ్యక్తి గుర్తుకొస్తాడు. కానీ బ్రహ్మం అంటే రూపం లేదు, రంగు లేదు, పరిమాణం లేదు, హద్దు లేదు. అప్పుడు దాన్ని మాటలో ఎలా పూర్తిగా చెప్పగలుగుతాం మనం? అందుకే ఆయన సకల వాగగోచరం అన్నారు. తైత్తిరీయ ఉపనిషత్తు మనకి ఏం చెప్తుందంటే యతో వాచో నిర్వర్తంతే అప్రాప్య మనసా సహా అంటారు. ఎక్కడి నుండి వాక్కు మనసు కూడా చేరలేక వెనుగు తిరుగుతాయో అదే బ్రహ్మం అంటారనమాట. అయితే ఈ బ్రహ్మాన్ని మనం తెలుసుకోలేమా? ఇక్కడే ఒక అద్భుతమైన మలుపు అనమాట. బ్రహ్మాన్ని మాటలతో వర్ణించలేం కానీ మనం అనుభవించవచ్చు అంటున్నారు శంకరుల వారు. అందుకే ఈ శ్లోకం చెప్తోంది మనకి విమలబోధ చక్షుషో గోచరం అంటుంది. నిర్మల జ్ఞానదృష్టి కలవారికి అది ప్రత్యక్షమవుతుంది అంటారు. ఒక అంధుడికి మనం సూర్యోదయాన్ని వివరించవచ్చు, రంగులు చెప్పవచ్చు, కాంతి చెప్పవచ్చు, కానీ అతడు స్వయంగా చూడకపోతే
పూర్తిగా అర్థం కాదు. అలాగే బ్రహ్మజ్ఞానం గురించి 1000 పుస్తకాలు చదివినా చివరికి అది అనుభవంలో వికసించాల్సిందే అంటున్నారు. కేనోపనిషత్తులో మనకి ఎన్ మనసా నా మనుతే ఏన ఆహుర్మనోమతం తదేవ బ్రహ్మం త్వం విద్ధి నేదం ఎదిదముపాసతే అంటారు. మనస్సు ఆలోచించలేనిది, మనస్సుకి శక్తినిచ్చేది ఆ పరబ్రహ్మే అంటారు. ఇందులో శుద్ధ చిద్ఘనం అన్నారు. అంటే చిద్ఘనం అంటే చైతన్యం మాత్రమే, మధ్యలో జడత్వం కలవకుండా పూర్తిగా చైతన్య స్వరూపం ఉన్నటువంటి ఘన పదార్థం అని చెప్పుకోవాలి. సముద్రంలో అలలుంటాయి, నురుగు ఉంటుంది, తరంగాలుంటాయి, కానీ వాటి సారం అంతా కూడాను నీరే. అలాగే మనలో ఆలోచన, భావాలు, జ్ఞాపకాలు ఇవన్నీ ఉన్నా వాటి సారం చైతన్యమే అని మనం గుర్తించాలన్నమాట. రామకృష్ణ పరమహంస గారు పంచదార గురించి 100 పుస్తకాలు చదవచ్చు, కానీ ఒక చిటికెడు రుచి చూస్తే చాలు అంటారు. బ్రహ్మాన్ని గురించి మాట్లాడడం ఒకటి, బ్రహ్మానుభవం మరొకటి. మనందరికీ కూడా ఈ కాలంలో బోల్డంత సమాచారం ఉంది, కానీ జ్ఞానం తక్కువ. ఎందుకంటే సమాచారం తనలో ఉంటుంది, జ్ఞానం జీవితంలో ఉంటుంది. ఈ శ్లోకం మనకు చెప్తుంది, వాద ప్రతివాదాలని తగ్గించు, అనుభవాన్ని పెంచు అంటూ. శంకరాచార్యుల వారు ఇక్కడ ఒక గొప్ప రహస్యాన్ని చెప్తున్నారు మనకి. బ్రహ్మం అంటే ఇంద్రియాలకు అందదు, మాటలకి అందదు, తర్కానికి అందదు, అయినా అది అత్యంత సమీపం. ఎందుకంటే నువ్వు దాన్ని వెతుకుతున్నవాడివి కాదు, నువ్వే అది అంటున్నారు ఆయన. అందుకే మళ్ళీ చివరిలో తత్వమసి అని చెప్తారనమాట. అదే నువ్వని భావించు అంటూ ఆయన కంక్లూడ్ చేస్తారు శ్లోకాన్ని. స్వామివారిది వివరణ చూద్దాం మనం. వాసనల వల్లనే బుద్ధి చెలుస్తూ ఉంటుంది, చంచలంగా ఉంటుంది. కాబట్టి వాసనల ఉధృతి తగ్గిన వాడిలో మనోబుద్ధుల లోపల పొరల్లో అలజడి తగ్గి మనసు ప్రశాంతంగా అవుతుంది అంటున్నారు. ఇటువంటి శుద్ధమైన బుద్ధి ఎంతటి సూక్ష్మ విషయాన్నైనా గ్రహించగల శక్తిని సంతరించుకుంటుంది అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. అటువంటి బుద్ధితోటి ఆత్మను ప్రత్యక్షంగా వీక్షించు, మరే పరికరం నీకు అవసరం లేదు అంటున్నారు ఆయన. శుద్ధ చిత్ ఘనం వస్తువుల్ని తెలుసుకునే తెలివి కాదది, వస్తువు విరహితమైన శుద్ధ చైతన్యం. అది అనాది, పుట్టుక ఉన్నా దానికి దేనికైనా ఆది ఉంటుంది. మనం చూసే నానాత్వమయ ప్రపంచానంతరికీ పుట్టుక ఉంది, కాబట్టి మొదలు కూడా ఉంది. దేని నుండి అన్ని జన్మిస్తాయో ఆ తత్వమే బ్రహ్మ, కాబట్టి అది అనాది. ఆ బ్రహ్మ నువ్వే అంటూ ధ్యానించు అంటూ శంకరులు వారు చెప్తున్నారని స్వామీజీ చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం మరొక శ్లోకాన్ని కూడాను విందాం. ఇదన్నీ కూడాను మనం ఏ విధంగా మౌల్డ్ చేసుకోవాలి అన్నదాన్ని చెప్తున్నారు. అలా అనుకుంటూ అనుకుంటూ నెమ్మదిగా మనం ఒక ప్రశాంతమైన మనస్సుని పొందుతామని ఆయన అభిలాష అన్నమాట. ఇప్పుడు మరో శ్లోకాన్ని కూడా చూద్దాం. షడ్భిరూర్మిభిరయోగి యోగిహృద్ భావితం న కరణైః భావితం బుద్ధ్యవేద్యమనవద్యభూతి యద్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఇప్పుడు వీటి ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. షడ్భిహి 6, ఊర్మిభిహి ఊర్ములతో, అయోగి సంబంధము లేనిదియు, యోగి హృద్భావితము యోగుల యొక్క హృదయముల చేత ధ్యానింపబడినది, కరణైహి ఇంద్రియముల చేత, నా విభావితం గ్రహింపబడనిది, బుద్ధ్యవేద్యం బుద్ధి చేత తెలియబడినది, అనవద్యభూతి నిర్దిష్టమైన ఐశ్వర్యము కలదియు అగు ఏ బ్రహ్మ కలదో నువ్వు ఆ బ్రహ్మగానే ఉన్నావని మనస్సులో భావిస్తూ ఉండు అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే దీన్ని ఆకలి, దప్పిక, శోకం, మోహం, జర, వృద్ధాప్యం, మరణం అనే షడ్ ఊర్ములు. ఊర్మి అంటే 6 ఊర్ములు అనమాట. దానికి ఇది అతీతమైంది. యోగుల హృదయంలో ధ్యానగోచరమయ్యింది, ఇంద్రియాల ద్వారా గ్రహించలేనిది, బుద్ధికి విషయంగా ఎప్పుడూ పూర్తిగా చిక్కనిది, నిర్దిష్టమైన పరమ వైభవ స్వరూపమైనది. ఆ పరబ్రహ్మ స్వరూపం నువ్వే. ఈ సత్యాన్ని నీ హృదయంలో ధ్యానించు అంటూ అర్థం వస్తుందన్నమాట. ఇప్పుడు శంకరాచార్యుల వారు బ్రహ్మాన్ని మనకి జాతికి అతీతం అన్నారు, నామరూపాలకు అతీతం అన్నారు, వాక్కుకు అతీతం అన్నారు, శుద్ధ చైతన్య స్వరూపం అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఈ సంసార ధర్మాలేవి దానికి వర్తింపజేయవు అంటున్నారు. ఆత్మకి మనం శరీరాన్ని నేను అని భావించడం వల్ల
శరీరానికి చెందిన అన్ని బాధలు మన స్వరూపాన్ని అంటిస్తున్నాం మనం. వేదాంతంలో షడూర్ములు అంటే 6 అలలు అని ఒక ప్రసిద్ధి భావన ఉందన్నమాట. క్షుధ, తృష్ణ, శోకం, మోహం, జర, మరణం. క్షుధ అంటే ఆకలి, తృష్ణ అంటే దప్పిక, శోకం అంటే తెలుసు మనకి, మోహం అన్నా కూడా తెలుసు, జర అంటే వృద్ధాప్యం, మరణం అంటే మరణం. ఈ 6 అలలు సముద్రంలో వచ్చే తరంగాల్లాగా జీవితం మీద ఎప్పటికప్పుడు పొంగుతూనే ఉంటాయి మనకి. మరి ఆత్మకి ఆకలి ఉందా? ఆలోచించండి. ఆకలి ఎవరికి వస్తుంది? శరీరానికి వస్తుంది. దప్పిక ఎవరికి ఉంటుంది? శరీరానికి ఉంటుంది. వృద్ధాప్యం దేనికి వస్తుంది? శరీరానికి వస్తుంది. మరణం శరీరానికి. కానీ చిన్నప్పుడు నేనున్నాను, యవ్వనంలో నేనున్నాను, ఇప్పుడు నేనున్నాను, శరీరం మారింది, కానీ నేను ఉన్నాను అనే సాక్షి మాత్రం మారలేదు. కాబట్టి అలాంటి ఆత్మకి ఇవేవి కూడాను అంటవు. అంటే పుస్తకాల ద్వారా మాత్రమే కాదు, ధ్యానం ద్వారా అంతర్ముఖమై మనస్సులో అది ప్రత్యక్షమవుతుంది అంటూ యోగి హృద్భావితం అంటారు శంకర్ల వారు. ధ్రువ మహారాజు అడవిలో ధ్యానం చేస్తూ ఉండగా చివరికి భగవంతుణ్ణి దర్శించాడు. అప్పుడు అతడు రాజ్యం కోసం చేసిన తపస్సును కూడా మర్చిపోయాడు. ఎందుకంటే అతడు బాహ్య ఫలాన్ని కాదు, అంతర్గత సత్యాన్ని సృజించాడు. యోగి హృదయంలో బ్రహ్మ ప్రత్యక్షమవుతుందనే భావానికి ఇది చక్కటి ఉదాహరణ. మనం నిన్నో మొన్నో చెప్పుకున్నాం. ఏది? తన్ను తెలిసిన తానే దైవంబు గాని తన్ను మరిచిన వాడు దాసుడయ్యుండున్, తన్ను వెదకక తారాడుచుండున్, విశ్వదావిరామ వినురవేమ అంటూ బయట వెతికేవాడు సంసారంలో తిరుగుతాడు, తన్ని తాను తెలుసుకున్నవాడు విముక్తుడవుతాడు అంటూ. అలాగే భర్తృహరి గారి వైరాగ్య శతకంలో కూడా కొంచెం దీనికి ఇంచుమించుగా చక్కటి అర్థం వచ్చే ఒక పద్యం ఉంటుంది. భోగో నా భుక్త వయమేవ భుక్త, తపోన నా తప్తం వయమేవ తప్తాః, కాలోన యాతో వయమేవ యాత, తృష్ణా నా జీర్ణ వయమేవ జీర్ణ అంటారు. అంటే భోగాలను మనం అనుభవించేది లేదు, అవే మనల్ని అనుభవిస్తాయని, కాలం పోయేది లేదు, మనమే పోతామని, కోరికలు ముసలివి కాలేదు, మనం ముసలివాళ్ళం అయిపోతామని. ఈ శ్లోకం జరామరణాలకు బంధమైన జీవన స్థితిని గుర్తు చేస్తోంది. ఆత్మ వీటన్నిటికీ అతీతమైనది అంటూ మనం గుర్తు చేసుకోవాలి. మేఘాలు వస్తాయి, వర్షం కురుస్తుంది, మెరుపులు వస్తాయి, తుఫాను వస్తుంది, కానీ ఆకాశానికి ఏమీ అంటవు, ఏమీ మార్పు చెందదన్నమాట. మన సమాజానికి ఈ శ్లోకం ఇచ్చే సందేశం ఏంటంటే, ఈ కాలంలో చాలామంది తమ బాధనే తమ గుర్తింపుగా చేసుకుంటారు. నేను బాధలో ఉన్న వ్యక్తిని, నేను విఫలమైన వ్యక్తిని అని అనుకుంటారు. శ్లోకం చెప్తుంది, బాధ అనుభవం నువ్వు బాధ కాదు, వృద్ధాప్యం శరీరానికి నువ్వు వృద్ధాప్యం కాదు, మరణం శరీరానికి నువ్వు మరణానివి కాదు. ఈ అవగాహన అంతరంగ బలాన్ని మనకిస్తుంది అంటారు. మనకి మామూలుగా మనం ఎప్పుడు చెప్తున్నాను కదా, నా శరీరానికి వయసు వచ్చింది కానీ నా మనసుకు వయసు రాలేదండి అంటూ ఉంటాం కదా మనం ఉత్సాహంగా పనిచేస్తున్నప్పుడు. అదిగో ఆ రకంగా నువ్వు తత్వమసి అని అనుకుంటే గనక నీకు ఏ రకమైనటువంటివి అంటవు అంటూ పరబ్రహ్మవి నువ్వే అనుకున్నప్పుడు ఆయనకున్న లక్షణాలన్నీ కూడా నీకున్నాయి అంటూ గుర్తు చేసుకోమంటున్నారు శంకరుల వారు. ఈ 6 ఊర్ములు కూడాను మనస్సులో కల్లోరాన్ని కలిగిస్తున్నాయి అంటున్నారు స్వామీజీ. ధనము, బలము, చట్టము, అధికారము మొదలైన వాటితో కూడిన భౌతిక ప్రపంచంలో ఈ తరంగాలు కదలకుండా చేయగలిగిన విధానం ఏంటో ఏదీ లేదు. ఈ 6 మనుషులందరికీ శత్రువులు వంటివే అంటున్నారు ఆయన. తరంగాల వల్లనే ఇవి కూడా మనని ఒకదాన్ని మించి మరొకటి పైకి ఎగసిపడుతూ మనిషి మనస్సుని అల్లకల్లోలం చేస్తాయంటున్నారు. ఆకలి దప్పులు, దుఃఖాన్నిచ్చే వస్తువులకు దూరంగా ఉండాలనుకోవడం, సుఖాన్నిచ్చే వస్తువులపై వ్యామోహం, ముసలితనం, మరణం, వీటితో చేరనిది అయోగి, వీటిచే సృజింపబడనిది అనంతమైన ఆత్మ చైతన్యం. దీన్నే యోగులు సదా ధ్యానిస్తూ ఉంటారు. దీనిపైన వివరింపబడిన ఈ షడూర్ములు ఏ విధంగానూ స్పృజింపలేవో ఆ పరమసత్యమే బ్రహ్మ. ఆ 6 విధాలైన శత్రువుల చేత బాధింపబడని శాంతించిన మనస్సుతోటి ఉన్న యోగులు దాన్ని సదా ధ్యానిస్తూ ఉంటారు. ఏ మహత్తరమైన పరిపూర్ణ సత్యాన్ని బుద్ధి తెలుసుకోలేదో ఆ బ్రహ్మే నువ్వు, దాన్ని హృదయంలో ధ్యానించి నువ్వు అంటూ శంకరుల వారు సలహా ఇస్తున్నారు అంటున్నారు స్వామీజీ వారు కూడాను. మళ్ళీ మనం ఈ శంకరుల వారు ఇది మాటిమాటికి మన్ని నువ్వు ఇది ఇది అని ధ్యానించుకో అని చెప్పడంలో ఉన్న అంతరార్థం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక ప్రశాంతత చిత్తాన్ని కలిగిన వాళ్ళం అవుతాము. అప్పుడు నెమ్మదిగా అన్నిటి నుంచి ఎవరి మీద మనకి రాగద్వేషాలు లేకుండా పోతాయి. ఆ స్థితిలో మనకి పరమాత్మని గుర్తించడానికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి తత్వమసి అన్నది వంటబడుతుంది అన్నది ఆయన
ఉద్దేశం అనమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.